విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న శారదా జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలని సిఐడి విభాగం ఎస్పీ కేజీవి సరిత సూచించారు. ఆదివారం శారదా జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి విద్యార్థి ఆశావాహ దృక్పథంతో ఉండాలన్నారు. ఆశయం గొప్పగా ఉంటే ఆర్థిక పరిస్థితి అడ్డురాదన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించాలంటే కష్టించి పనిచేయడం ఒకటే మార్గమన్నారు. ఆకర్షణ, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కళాశాల కార్యదర్శి కుండా సీతారామశాస్త్రి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్య అందిస్తున్నారన్నారు. ప్రిన్సిపల్ లుక్కా శ్రీధర్ వార్షిక నివేదికను వివరించారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు ఆదిషా, ఉప విద్యా శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వర శర్మ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ పూజనీయులు పెద్దలు ముందు సెప్టెంబర్ కాబట్టి నా బర్త్డేతో లింక్ చేశాను. ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ఉన్నత ఆశయంతో ఈ శారదా ఎడ్యుకేషనల్ కాలేజ్ స్థాపించి 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా 2024వ సంవత్సరం ఈ రోజు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి శారదా జూనియర్ కళాశాల యాజమాన్యం మొత్తానికి, అట్లానే కళాశాల అధ్యాపకులకి, విద్యార్థులకి ముందుగా హార్దిక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ శారదా జూనియర్ కాలేజ్, శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్, సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ 50 successful years. సో మొదటిగా ఈ శారదా ఎడ్యుకేషనల్